14 तारीख रिजल्ट से नवीन यादव विन अन्ना नौजवान है उन्होंने जीतने का है भाई। अब उनसे कुछ नहीं होता, मैडम से साहब ही नहीं करे, मैडम क्या करते अब। अन्ना जीत के पूरा जुबली इसको देखेंगे, चमका देंगे, डेवलपमेंट के नाम पे वोट देना। पीआरएस की ఓటు వేస్తే ఏం లాభం చెప్పండి మీరు? జనరల్ గా ఒక మాట అడుగుతున్నా, ఏం లాభం చెప్పండి? రూలింగ్ గవర్నమెంట్ కి మనం ఓటు వేస్తేనే ఏమంటారు డెవలప్మెంట్ అవుతుంది. సునీతమ్మ ఓటేస్తే ఏం లాభం లేదు, ఏం లాభం అని చెప్పండి. జూబ్లీ డెవలప్మెంట్ కి మన పని కావాలంటే రూలింగ్ గవర్నమెంట్ తీసుకురావాలి. ఓట్ ఫర్ కాంగ్రెస్. ఈ రోజు నవీన్ యాదవ్ గారిని నువ్వు రౌడీ అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక యాదవ్, ఒక బీసీ బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డ కాబట్టి నువ్వు రౌడీ అని అంటున్నావు. అదే సంపన్న వర్గ, అదే నువ్వు రెడ్డినో, అదే నువ్వు దొరను అయితే అంటుంటివే, అంటే నేను ఊరుకుంటుంటివే. నీకు దొరలతో రాజకీయం కావాలి, దొరలతో ఇది చేయించుకోవాలనుకున్నావు. కానీ ఈ బీసీ బిడ్డలని ఏమడినా చెల్తుంది. ఈ బీసీలు కాబట్టి బలహీన వర్గాల వారు కాబట్టి వీళ్ళని ఏమంటే చెల్తుంది అనే ధోరణితో ఈ రోజు నువ్వు రౌడీ అంటున్నావు బిడ్డ. ఆ రోజులలో 2015, 16, 17లో ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజులలో ఏదైతే ఓలా ఊబర్ అసోసియేషన్ తరఫున వచ్చి ఎన్నో ఉద్యమాలు జరిగిన టైంలో ఈ ఓలా ఊబర్కు అమ్ముడుపోయిన కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్, ఆ రోజులలో ఏదైతే ఆయన ఇన్సెంటివ్లు తీపిచ్చింది వాళ్ళతో కుమ్మక్కై లక్షలాది మంది, వేల మంది ఆ రోజులలో రోడ్డు బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమాల కేసులు పెట్టించారు. పేద ప్రజలు వాళ్ళ భార్యల పిస్తలు అమ్ముకొని, అదేవిధంగా ఇళ్లకు పట్టాలు గిరిపెట్టి 10 లక్షలు 20 లక్షలు పెట్టి కార్లు తెచ్చుకొని మంచి ఇన్సెంటివ్లు వస్తాయనే ఆలోచనలో ఉన్న క్రమంలో ఈ కేటీఆర్ నిండా ముంచింది. అదే ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు, నీ మంత్రులందరూ కలిసి ఆటోలలో ప్రయాణం చేసి ప్రచారం చేస్తున్నారు. చెప్పండి, జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు చూసుకున్నట్లయితే జోరుగా ప్రచారం సాగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి. దీనికి ఏం చెప్తారు? ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? ప్రజల నుంచి స్పందన బానే ఉందన్న. బరాబర్ నవీన్ అన్న భారీ మెజార్టీతో మన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. అంటే ఎలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారన్న, ఎలాంటి హామీలు ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు? హామీలు కొత్తగా ఇచ్చే అవసరం లేదన్న. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే హామీలు అన్ని ఇచ్చింది. దానిలో ఆల్మోస్ట్ 1 బై 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఫ్రీ బస్సు గానీ, రేషన్ కార్డ్స్ గానీ, సన్న బియ్యం గానీ 1 బై 1 చేసుకుంటా వస్తారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రూలింగ్ పార్టీ మీద ఏదో ఒక ఎలిగేషన్ వేస్తూనే ఉండాలి. 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు, శూన్యం వాళ్ళు చేసింది. ప్రెసెంట్ మన గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. ఆ రిజల్ట్ ఏంటో మీకు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కనబడుతుంది.